వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వాతావరణం బాగా చల్లగా ఉంది కదండి. ఇలాంటి వాతావరణంలో ఇలా వేడిగా పొగలు పోయే సూప్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది కదా. ఇలా చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడిగా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎవరికైనా మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఇది స్వీట్ కార్న్ సూప్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ స్వీట్ కార్న్ సూప్ అయితే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఈ స్టైల్లో అయితే ఒకసారి ట్రై చేసి చూసేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఈ కప్పుతో స్వీట్ కార్న్ తీసేసుకొని ఒక 2 కప్పుల వరకు మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. మరి ఫైన్ పేస్ట్లా చేయకూడదు, మరి మెత్తగా చేయకూడదు అనమాట. కొంచెం కచ్చా పచ్చా చేసి పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ మట్టి పాత్రలో సూప్ చేసి చూపించబోతున్నాను అనమాట. మట్టి పాత్రలో చేస్తున్నాను. స్టవ్ వెలిగించి మట్టి పాత్ర తీసేసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసేసి ఇలా సన్నగా తరిగిన క్యారెట్ని కొంచెం సన్నగా తరుక్కోండి, సూప్లోకి బాగుంటుంది. తర్వాత అలాగే బీన్స్ అనమాట, సన్నగా తరిగిన బీన్స్. ఇవి క్వాంటిటీ కొంచెం మీ ఇష్టం అనమాట, కొంచెం ఎక్కువ తక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత స్వీట్ కార్న్ కూడా అక్కడ కొంచెం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అలాగే మామూలు స్వీట్ కార్న్ కూడా కొన్ని వేసేసుకోవాలి. గ్రైండ్ చేయకుండా ఉన్నవి కొన్ని వేసేసుకొని ఇవి కొంచెం వేగనివ్వాలి. స్వీట్ కార్న్ ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది ఎక్కువ ఇష్టపడే వాళ్ళు. ఇలా కొంచెం మరి ఎక్కువ వేయించకూడదు, జస్ట్ కాసేపు వేయించేస్తే సరిపోతుంది. తర్వాత ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ స్వీట్ కార్న్ పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. కొందరు ఇలా వేయించకుండా డైరెక్ట్గా వాటర్లో ఈ వెజిటబుల్స్ అన్నీ వేసేసి ఉడికించుకొని సూప్ చేస్తూ ఉంటారు కదా, అలా కూడా చేసుకుంటారు. కాకపోతే ఇలా కొంచెం లైట్గా అలా వేయించి చేస్తే సూప్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి ఇలా అయితే ఒకసారి. చూసారు కదా, ఇవి జస్ట్ కొంచెం లైట్గా వేయించేసి తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్ళు కూడా వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ లీటర్ వరకు నీళ్ళు తీసేసుకున్నాను. ఇంకా కొంచెం ఎక్కువ పట్టినట్టున్నాయి లీటర్ కంటే. ఇది 4-5 మందికి సూప్ సరిపోయిందనమాట తాగడానికి. చూసారు కదా, ఇక్కడ మీరు కావాల్సినన్ని నీళ్ళు తీసేసుకొని మీరు తీసుకున్న వెజిటబుల్స్కి తగ్గట్టు వాటర్ తీసేసుకోండి. అలాగే ఎంతమంది తాగాలనుకుంటున్నారో వాళ్ళని బట్టి సూప్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇంకొకసారి కలిపేసి మూత పెట్టేద్దాం. త్వరగా ఉడుకుతుందనమాట, త్వరగా మరుగుతుంది. లేదు అంటే గాలిపోతూ ఉంటే త్వరగా ఉడకదు. కాబట్టి ఇలా మూత పెట్టేస్తే కొంచెం త్వరగా ఉడికిపోతుంది. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇంకా మూత ఓపెన్ చేసేయాలి. చూస్తూ ఉండండి, లేదు అంటే పొంగిపోతుంది. ఇలా కొంచెం మరగడం స్టార్ట్ అయిన తర్వాత నురగ ఏర్పడుతుందనమాట. ఇలా నురగ వచ్చే వరకు మరగనివ్వాలి. ఇలా నురగ వచ్చిన తర్వాత ఈ నురగ అంతా ఫామ్ అవుతుంది, దానిని తీసేయాలన్నమాట. మనకి వీలైనంత వరకు ఈ నురగను తీసేయాలి. మరి కంప్లీట్గా తీయాలంటే అవ్వదు. వీలైనంత వరకు ఈ నురగను తీసేకి ట్రై చేయండి. ఇలా తీసేసేయాలి. ఈ సూప్స్ కూడా చాలా రకాలు చేసుకోవచ్చండి. నేను అవి కూడా తప్పకుండా అప్లోడ్ చేసేస్తాను, మిగతావన్నీ అప్లోడ్ చేసేస్తాను. ఆల్రెడీ క్యారెట్ సూప్ చేశానన్నమాట, అది కూడా చాలా హెల్దీ సూపు. అది కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. చూసారు కదా, ఇలా బాగా నురగ వీలైనంత వరకు తీసాను. ఇంకా వస్తుంది, ఇంకా కొంచెం తీసాను. ఇలా నురగ తీసేటప్పుడు స్వీట్ కార్న్ వస్తాయన్నమాట. ఆ స్వీట్ కార్న్ని అలా చేతితో తీసేసి తర్వాత నురగ పడేయండి, పైకి వస్తాయి ఆ స్వీట్ కార్న్. చూసారు కదా, ఇంకా ఇక్కడ ఇలా బాగా మరుగుతుంది. ఇలా మరిగిన తర్వాత కాసేపు ఇవి కార్న్ఫ్లోర్ వాటర్ అనమాట. కార్న్ఫ్లోర్ని కొంచెము వేసేసుకొని ఒక 3 స్పూన్స్ అలా వేసుకోండి. వాటర్ కొంచెం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఒక 3 స్పూన్స్ అలా వేసేసి ఒకసారి వాటర్లో వేసి కలుపుకొని ఇందులోకి వేసేసాను నేను ఇక్కడ. వేసేసుకొని ఇంకా కొంచెం చిక్కబడుతుంది అనమాట. తర్వాత ఇందులోకి సాల్ట్ అలాగే షుగర్ కొంచెము వేసేసాను. తగినంత వేసుకోండి, షుగర్ ఎక్కువ వేయకూడదు, జస్ట్ కొంచెం. నేను సాల్ట్లో కొంచెం షుగర్ వేసాను. తర్వాత పెప్పర్ పౌడర్ అనమాట, ఇది మిరియాల పొడి. ఇవి వేసేసుకొని ఈ మూడింటిని ఇలా కలుపుకోవాలి. కొంచెం ఇందులో వెనిగర్ కూడా వేసుకుంటూ ఉంటారు, కావాలనుకుంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏమీ వెనిగర్ వేయలేదండి. ఇలా కొంచెం చిక్కబడుతుంది కార్న్ఫ్లోర్ వాటర్ వేసిన తర్వాత అంతే. ఇంకా కావాలంటే పైన స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ లేవన్నమాట, దానికే వేయలేదు. మీరైతే అవి వేసేసుకొని సర్వ్ చేసేసుకొని ఇలా వేడిగా సూప్ తాగేయడమే అనమాట. ఈ స్వీట్ కార్న్ సూప్ అయితే తప్పకుండా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.